హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మరొక ప్రశస్తమైన సమయంలో మన ప్రభువును స్తుతించడానికి, ఆరాధించుకోవడానికి, ప్రార్థించుకోవడానికి, మరి ముఖ్యంగా ఆయన వాక్యం ధ్యానించుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని పెట్టడానికి స్తుతులు చెల్లిస్తున్నాను. రండి మరి దేవుని వాక్యం ధ్యానిద్దాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా, మరొక రోజు ఇచ్చావయ్యా. ఈ లోకంలో నీ సాక్షులుగా మేము ఎలా బ్రతకాలో, భయాందోళన కలుగు చేసే సంభవాలను విశ్వాసపు నేత్రాలతో చూస్తూ ముందుకు దూసుకుపోవాలో మాకు నేర్పించమని క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అవునండి, పొద్దున్న లేస్తే భయం కలుగు చేసే విషయాలు, బాధ కలుగు చేసే విషయాలు, జయంట్స్ లాగా, రాక్షసుల్లాగా మన మీద పడుతున్నట్టు పరిస్థితులు, వరదలు, ఒకటండి, ఎక్కడ చూసినా ప్రతి మానవుడు ఈ రోజున పోరాటంలో ఉన్నాడు. మనం విశ్వాసులం అంటున్నాం కదా, అంటే యేసు ప్రభువునందు నమ్మకం ఉంచిన వారు, నమ్మిన వారు విశ్వాసులు. విశ్వాసులు వెలిచూపును బట్టి కాక విశ్వాసమును బట్టి నడుచుకోవాలి. చూచేదాన్ని బట్టి కాదు. అదృశ్యమైన దేవుని హస్తం మనకు తోడై ఉందన్నది జ్ఞాపకం చేసుకోవాలి. విశ్వాస నేత్రాలతో చూస్తే అసాధ్యాలు సుసాధ్యాలుగా మార్చగలుగుతాం. మోషే ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తు నుంచి విడిపించి కానానుకు నడిపిస్తున్నప్పుడు ఆ కానాను దేశాన్ని స్వతంత్రించుకోవడానికి ముందు వేగు చూస్తానికి ఒక 12 మందిని పంపించాడు. ఆ 12 మంది 40 రోజులు ఆ దేశాన్ని చూసొచ్చి ఏమన్నారంటే, విశ్వాసం కలిగిన, విశ్వాస నేత్రాలతో చూసిన కాలేబు, యెహోషువాలు ఏమన్నారంటే, 30వ వచనం అండి, సంఖ్యాకాండము 13వ అధ్యాయము 30వ వచనం. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి, మనము నిశ్చయముగా వెళ్ళుదము, దాన్ని స్వాధీనపరుచుకుందుము, దాన్ని జయించుటకు మనకు శక్తి చాలుననెను. ఆ దేశం ఎంత భయంకరంగా ఉందో, అక్కడ ఎంత బలాలు ఉన్నాయో, ఎంత బలగాలు ఉన్నాయో అనేది చూసి వివరిస్తం లేదు, కానీ అంతటి దానిని జయించుటకు మనకు శక్తి చాలును అని విశ్వాసంతో మన పక్షములో ఉన్నవాడు మన విరోధుల కంటే గొప్పవాడు అని గుర్తించి విశ్వాసంతో సాక్ష్యమిస్తున్నాడు. అయితే అతనితో కూడిన పోయిన మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదకి పోజాలము. అయితే మిగిలిన 10 మంది వాళ్ళు చాలా బలవంతుడు, వాళ్ళ మీదకి మనం పోలేము. చాలాసార్లు మన శత్రువు బలాన్ని చూస్తున్నా కానీ అపవాది ఎంత బలమైన వాడో, ఎంత దుష్టుడో అనేది చూసి జడుసుకుంటున్నాం. కానీ అపవాది చేత ప్రేరేపించబడిన మనుషులు ఎంత క్రూరంగా, ఎంత భయంకరంగా, ఎంత 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 అసభ్యంగా ప్రవర్తిస్తారన్నది చూచి ఒడిగిపోతున్నాం. కానీ మన విరోధి కంటే గొప్పవాడు మన ప్రభు అన్న సంగతి మర్చిపోతున్నాం. మనకు బలము చాలు అనే విశ్వాసం లేక శత్రువుడు చూసి వణిగిపోతున్నాం. 6 మూరల జానుడు ఎత్తున్న గొల్యాతును చూసి దావీదు వణకల. దావీదును చూసి ఆ గొల్యాతు కంగారుపడ్డాడు. దేవుడు మన పక్షంలో ఉంటే మనకు విరోధి ఎవడు?
మనం దేవుని పక్షంలో ఉన్నామా లేదా అని పరిశీలించుకొని ప్రభువు మనకు తోడున్నాడు అన్నప్పుడు ఈ లోకంలో సమస్యలను అతి సులభంగా అధిరోహిస్తాం. ఎవరో చెప్పినట్టు నీ సమస్యల గురించి దేవునికి చెప్పటం కాదు, దేవుడి గురించి నీ సమస్యలకు చెప్పు. ఏమనుకుంటున్నావు సమస్య, నా దేవుడు ఎవరనుకుంటున్నావు అని దేవుని యందు విశ్వాసముతో నీ సమస్యలను పరిష్కరించుకో. అపవాదిని ఎదిరించు. ఇన్ని అప్పులున్నాయే, ఇన్ని జబ్బులున్నాయే, ఇన్ని ఆటంకాలున్నాయే, ఇన్ని సమస్యలున్నాయే, ఇన్ని పోరాటాలున్నాయే, నేనేం చేయగలను అని మూలబడేవారిగానే మనం ఉంటే విశ్వాసులకి అవిశ్వాసులకి తేడా ఏముందండి? నీవు విశ్వాసివైతే నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను అంటావు. వీరు ఏమంటున్నాడు? వాళ్ళు చాలా బలవంతుడు అంటున్నాడే కానీ నీ శత్రువు బలవంతుడు అనుకుంటున్నావు కానీ నువ్వెంత బలవంతుడు అని వెరగటం లేదు. నీ పక్షంలో ఉన్న ప్రభు ఎంత అనంతుడో, ఎంత గొప్పవాడో నువ్వు గుర్తించటం లేదు. ఎప్పుడు మనం శత్రువుతో పోల్చుకుంటే మనం ఖచ్చితంగా వాడు మనకంటే ఈ లోకాధికారిగా ఉన్న సాతాను వాడి కార్యాలు మన సొంత శక్తితో జయించలేము. ఎందుకంటే మనమే బలహీనమైపోయాము, అపవాదికి లోబడిపోయాము. వాడి రాజ్యంలోనే ఉండి వాడిని ఎలా జయిస్తాం? వాడిని వదిలి ప్రభు సన్నిధికి రావాలి. ప్రభునందు విశ్వాసం ఉంచే ప్రభు శక్తితో నీవు శత్రువుని ఎదుర్కోగలగాలి. ఇంకా ఏమైనా చూడండి మీరు 33వ వచనం, అక్కడ నెఫీలీయుల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీయులను చూచితని. నెఫీలీయులు అనే రాక్షసులు అంటే మహా పెద్ద స్వరూపం కలిగిన వారు. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అలాగనే ఉంటిమి. ఏం పిచ్చోళ్ళండి, ఎంతగా కించపరుచుకుంటున్నామండి. వాళ్ళేమో ఎంతో పెద్దగా కనబడ్డారట, మనమేమో వాళ్ళ దృష్టికి మిడతల్లాగా ఉన్నామంట. మిడతను చూసారా మీరు? 1 ఇంచే ఉంటుందండి మిడత. 1 ఇంచి ఎత్తు సైజు ఉంటుందంటే ఎత్తు. ఆ మిడతతో పోల్చుకుంటున్నాడు 6 అడుగుల మనిషి. సగటు 6 అడుగులే కదండి, కొన్ని 5, 7, 5, 8, 5, 10 ఏదో ఉంటాయి. సగటు హైట్ 6 అడుగుల వ్యక్తి అట వాళ్ళ దృష్టికి మిడతల్లాగా ఉన్నామంట. ఇది ఆ ప్రపోర్షన్ లెక్కేస్తే వాళ్ళు 400 అడుగులు ఎత్తుండాలంట ఒక్కొక్కడు. అంత ఎత్తున్నోడు ఉంటాడు ఎక్కడన్నా. 400 అడుగులు ఎత్తున్నోడికి 6 అడుగుల మనిషి మిడతలా కనపడతాడు. పాయింట్ అర్థమైందండి? ఆ 400 అడుగులు ఎత్తున్న మనిషి ఉంటే ఒకవేళ వాడికి 6 అడుగుల మనిషి మిడతలా కనపడతాడు. కానీ వాళ్ళు అంత లేరే, 9 అడుగులు 10 అడుగులు ఉండరు. గొలియాతు ద టాలెస్ట్ పర్సన్, గొలియాతు వాళ్ళ వంశీయులు కొందరు ఉన్నారు. 6 మూరల జానడు. 6 మూరలు అంటే మోర్ అంటే 1.5 feet. సో 9 feet అండ్ జానడు ఒక 12 inches. 9 feet 12 inches ఉన్నాడు గొలియాతు, అంతే. 400 అడుగులు అంటే ఎక్కడున్నాడు? నీ సమస్యను ఎప్పుడు కూడా నీకంటే ఎంతో పెద్దదని అనుకుంటున్నావు. నీ సమస్యను నీవు సునాయాసంగా ఓవర్కమ్ అవ్వచ్చు అనేది మర్చిపోయి నీ దేవుని ద్వారా నీవు దాన్ని జయించవచ్చు అన్నది నమ్మక నువ్వు ఊరికి ఎగ్జాజరేట్ చేసుకుంటున్నావు నీ సమస్యలను. నా కొండ తప్పు ఉంది అంటాడు. కొండ ఎంత ఉందండి? కొండ తప్పు ఎవడుకుంది? అది నా బాధలు చాలా ఊబి అంటాడు. ఏదేదో చెప్పుకుంటుంటున్నాం మనం. చిన్న వాటిని నాకు అందరూ శత్రువులే అంటారు. తీరా ఎవరంటే 2 చూపిస్తారు. అందరూ ఎందుకయ్యారు? నీ సమస్యను నువ్వే పెద్ద చేసుకుంటున్నావు. నీ కష్టాన్ని నువ్వే పెద్దగా ఊహించేసుకొని కుమిలిపోతున్నావు, కంగారు పడిపోతున్నావు. నీకు నిజమే అది పెద్దగానే కనపడుతుంది, కానీ దేవుని దృష్టిలో అది చాలా చిన్నది. నేను నీవే కించపరుచుకోవడం కూడా తప్పేనండి. నిన్ను నీవు తగ్గించుకోమని ప్రభువు చెప్పాడు, కానీ కించపరుచుకోమని చెప్పలేదు. నేను తగ్గించుకోవటం అంటే అది దేవుని ముందు తగ్గించుకో, సైతాను ముందు తగ్గించుకోవాల్సిన అవసరం లేదు.
దేవుడు నిన్ను హెచ్చించేవాడిగా ఉన్నాడు కనుక దేవుని ముందు తగ్గించుకో. ఎప్పుడైతే దేవుడు హెచ్చిస్తాడో 6 మూరల జానడు ఎత్తున్నటువంటి గొలియాతు ఆ బాలుడిగా ఉన్న మేబీ 5 feet ఉన్నాడేమో ఆ సమయంలో, అంతే, ఇంకా లెస్ దాన్ దాట్. అంత కుర్రోడిని చూసి నేనేమన్నా కుక్కనా, నాదో కర్ర తీసుకొని వస్తున్నావని కంగారు పడ్డాడు కదా. దేవుడు నీ పక్షంలో ఉన్నప్పుడు శత్రువుకు నువ్వు జైంట్లా కనపడతావు. దేవుడు నీకు లేనప్పుడు నీ శత్రువులు నీకు రాక్షసుల్లా కనపడతారు. చెప్పండి, ప్రభువు నీతో ఉన్నాడా? ప్రభువునందు నీవు విశ్వాసం ఉంచావా? విశ్వాసపు దృష్టితో నీవు ఎదుర్కొంటున్న సమస్యలన్నిటినీ పరిష్కరించగలవు అని చూడగలుగుతున్నావా? లేక వీటిని చూసి భయపడిపోతున్నావా? లోకంలో ఉన్న సమస్యలను చూసి భయపడిపోయేవాడు, లొంగిపోయేవాడు, కృంగిపోయేవాడు దేవుని కొరకు జీవించలేడండి. యేసు వైపు చూడు ఎంతెత్తున్నాడు. నీ కన్నులెత్తి యేసు వైపు చూస్తే ఆకాశానికి భూమికి మధ్య ఆయన అనంతమైన స్వరూపంతో ఉన్న ఆ ప్రభువు ముందు 4 అడుగులు ఎత్తుగా ఒకవేళ ఆడెవడైనా రాక్షసుడు ఉన్నా అది కూడా వాడు మిడత కంటే హీనమైన దశలో దేవుని ముందు ఉన్నాడన్న దగ్గర గుర్తించు. విశ్వాసంతో మాకున్న బలం చాలు, మాకున్న శక్తి చాలు, మాకు యేసయ్య ఉంటే చాలు. ఈ పాటలు చాలా పాడతాం. యేసు చాలును, యేసు చాలును. చాలిన దేవుడు మన ప్రభు. మన ప్రభువు మనతో ఉంటే మన శత్రువు ఎంత పెద్దవాడైనా, మన సమస్య ఎంత పెద్దదైనా, మన చిక్కు ఎన్ని చిక్కులతో ఉన్నదైనా, మనం భరించలేని బాధలైన, వేదనలైన, సమస్యలైన ఏదైనా కూడా సునాయాసంగా వాటిని సరిచేయగలుగుతాం, జయించగలుగుతాం. మన యందున్న శక్తి చాలు, మన ప్రభు మనలో ఉంటే చాలు. ప్రభు అన్నాడు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. లోకాధికారిని పిలువబడుతున్న సాతానుకే భయపడుతున్నారు కానీ మనలో ఉన్న క్రీస్తు లోకాధికారైన సాతానును చితకదొక్కినవాడు, దాని తలను చితకదొక్కినవాడు. శీఘ్రముగా మన కాళ్ళ క్రింద సాతానును చితకదొక్కింపబోతున్నాడన్నది మనం విశ్వసిస్తే ప్రతి విషయంలో సాతానుకు భయపడి లొంగిపోయేవారిగా కాక, సమస్యలకు భయపడి పారిపోయేవారిగా కాక, నీ సమస్యలను నీ కాళ్ళ కింద వేసుకొని మరింత ఉన్నత స్థితికి లేచినట్లుగా, అధిరోహించినట్లుగా పరిశుద్ధాత్మ వలన ఈరోజు ప్రభు మనకు శక్తినిచ్చుటకు ఆశ కలిగిన వాడిగా ఉన్నాడు. నమ్ముచున్నవా? నమ్మువానికి సమస్తము సాధ్యం. అవిశ్వాసం అనేది భయంకరమైన పాపం. అంటే విశ్వాసము కానిది పాపం అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. అవిశ్వాసం వలన మనం ఎన్నో నష్టపోతున్నాం. యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు ఆవగింజంత విశ్వాసం ఉంటే అద్భుతాలు చూడగలుగుతామని ప్రభు చెప్పాడు కదా. నా యందు విశ్వాసం ఉంచు, మీ హృదయాలను కలవరపరనీయకుడి అని స్పష్టంగా ప్రభు చెప్పాడు కదా. అవును, ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే, ఆర్థిక ఇబ్బందులు చూస్తుంటే రకరకాల రోగాలు పెరిగిపోతున్నాయండి. మరి ఎక్కడ చూసినా ఈ వరదల ప్రభావం వల్ల ఎన్ని రోగాలు, కొత్త జ్వరాలు, బిడ్డలు ఎంతోమంది సిక్ అవుతున్నారు. మందులకి ఆ డబ్బంతా ఖర్చు పెట్టవలసి వస్తుంది. హాస్పిటల్స్ ఏమో తిరగవలసి వస్తుంది. సడన్గా స్ట్రోక్స్ వస్తున్నాయి, సడన్గా లంగ్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, సడన్గా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. ఇలాంటివి ఎక్కడ చూసినా మాకు ఎన్ని భారాలు వస్తున్నాయంటే రోజు మాకు అర్థమవుతుంది ఎంతగా మునుపెన్నడు లేనంతగా ఈ వ్యాధులు విస్తరించిపోతున్నాయి, పరిస్థితులు మారిపోతున్నాయి. ఏదైనా న్యూస్ విందామంటే ఎప్పుడు చూసినా ఒకరినొకరు విమర్శించుకోవటం, ఒకరి మీద ఒకరు నెపములు మోపుకోవటం, ఒకరితో ఒకరు యుద్ధానికి కాలు దువ్వటం. ఎక్కడ సమాధాన సంబంధమైన సమాచారమే వినపడదు, సంతోషాన్ని కలుగజేసే సంగతులు లేవు. అందుకే ఈ లోకాన్ని చూసి బిత్తరపోక ప్రభువును చూస్తే ప్రశాంతంగా ఉంటాం. ప్రభు యొక్క ఆలోచనలు మనం కలిగి ఉంటే మనం ఉల్లాసంగా ఉండగలుగుతాం. ఆయన మీద ఎవరి మనస్సు నా మీద ఆనుకొనునో వారిని పూర్ణ శాంతము గల వానిగా కాపాడదు అని ప్రభు చెప్పాడు. నీ శత్రువుతో నువ్వు పోరాడలేవు. నీ శత్రువును ప్రభువు నీ పక్షములో ఉండి జయమిచ్చినట్లు నీవు మొరపెట్టు.
యుద్ధము యెహోవాదే. ఆయన నీ పక్షములో ఉండి పోరాడి జయాన్ని నీకివ్వటానికే కలువరి శిలువలో ప్రాణమిచ్చి మరణాన్ని, పాతాళాన్ని, సాతాన్ని, లోకాన్ని, సర్వస్వాన్ని జయించి ఆయన సర్వాధికారిగా ఉన్నాడు. యేసును కలిగిన మనం ధన్యులు. యేసునందు విశ్వాసముంచు, సమాధాన సంతోషములతో జీవిస్తాం. ప్రతి సమస్యను పరిష్కరించగలుగుతావు. ప్రభు రాజ్యం కొరకు నిన్ను నీవు సిద్ధపరచుకుంటావు. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఎన్నిసార్లు నాయన మేము కృంగిపోతున్నాం, పరిస్థితులను చూసి భయపడిపోతున్నాం, అనేక సమస్యలు చూస్తున్నప్పుడు ఎదుర్కొనలేక లొంగిపోతున్నామయ్యా. మా దగ్గర బలం ఉంది, మా ప్రభువు ఉన్నాడు, నా సమస్యలన్నీ తీర్చగలడు, నా పక్షంలో పోరాడగలడన్న విశ్వాసం మాకు దయచే. ప్రతిదీ విశ్వాసపు నేత్రాలతో చూచి నీ యందు ఆనందించుటకు మాకు సహాయం చేయండి. మమ్మల్ని మేమే కించపరుచుకోక, మా శత్రువుడి గురించి మేమే ఎగ్జాజరేట్ చేసుకోక, వాళ్ళే చాలా గొప్పవాళ్ళు, వాళ్ళు చాలా సాతాను చాలా భయంకరమైన వాడని మేము భయపడిపోక, శీఘ్రముగా సాతానును మా కాళ్ళ క్రింద చితక తొక్కిస్తావన్న నీ మాటను నమ్మి విశ్వాసముతో విజయం చూచుటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. ఈ సమస్యలను దేవుని సందులో పెడదాం. 954041 నెంబర్కి లేక 9100100888 నెంబర్కి మీరు ఇతర దేశాల్లో ఉంటే ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ వాట్సాప్ ద్వారా పంపించండి. మీ భాషలో మేము ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ప్రార్థించండి. దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. డాక్టర్ జయపాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం, లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. రోజు మీకు చెప్పనవసరం లేకుండా ఈ పరిచయం ద్వారా మేలు పొందుతుంటే మరి అనేకులు మేలు పొందినట్లుగా మీ సహకారాన్ని అందించండి. తప్పకుండా మా కోసం ప్రార్థించండి. ప్రభుత్వమైతే మధ్యాహ్నం 3 గంటల హెచ్చరిక, అలాగే రాత్రి ఇవాళ శుక్రవారం కదండి, కల్వరి చర్చిలో జరిగే ఉపవాస ప్రార్థన మీకు లైవ్ ఇస్తున్నాం. మాతో పాటు జాయిన్ అయ్యి ప్రార్థనలో ఏకీభవించండి. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనను గాక.